అమ్మా 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 గుర్తుపెట్టాడు ఎందుకంటే వీడిని మంటలో బాబు ఈ నాన్న మీద కోపంతో రావేమో అనుకున్నా తిరిగిన వాడిని మీ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటాను నాన్న? అది కాదు బాబు, ఆయనన్న మాటలకు నువ్వు మనసు కష్టపెట్టుకొని. అదేమిటమ్మా, ప్రేమతో ప్రాణంలా పెంచుకున్న మీకు కాకపోతే నన్ను మాటలనే అధికారం ఎవరికుంటుంది? అదేమిటి బాబు, పెంచుకున్నా పెరిగినా అంటున్నావు? నేనన్న మాటలు చెప్పిన విషయం నిజమేనా అనుకుంటున్నావా? లేదు బాబు, నిన్ను దారిలో పెట్టాలని ఆవేశంలో నువ్వు మా కొడుకువి కాదు అన్నాను, అంతేగాని. ఎందుకు నాన్న నన్ను ఓదార్చాలని ప్రయత్నం చేస్తావు? పాలు తెలుపు కాకి నలుపు అనేవి ఎంత నిజమో, నేను మీ కొడుకును కాదు అనేది అంత ఖచ్చితమైన నిజం. అవునమ్మా, చాలాసార్లు నాకు నిద్దట్లో అర్థం లేని కల్లా కనిపించే దృశ్యాలకి అర్థం తెలిసింది. చెదిరి చెరిగిన గతము నాకు స్పష్టంగా గుర్తొచ్చింది. నేను మీకు నీటిలో కొట్టుకొచ్చి దొరికాను కదూ, ఆ ప్రవాహంలోకి నేను ఎలా పడ్డానో నాకు తెలిసి వచ్చింది. దానితో నా కర్తవ్యం ఏమిటో కూడా నాకు ఇప్పుడు తెలిసింది. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు అనేది? నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి ఉండొచ్చు, కానీ నా తండ్రి నా చెల్లెలు బ్రతికి ఉంటారు. వాళ్ళు కలుసుకుని తీరాలి. అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? ఈ లోకంలో ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉంటారు. జన్మ ఇచ్చిన కన్నవాళ్ళని వదిలి కట్టుకున్న వాడితో కలిసి వెళ్ళిపోతుంది ఆడపిల్ల. 9 నెలలు మోసి కని పెంచిన తల్లిని వదిలి తన దారిని తన భార్యతో వెళ్ళిపోతాడు మగపిల్లవాడు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆరుమగలలు ఎవరో ఒకరు ముందుగానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు. ఎంత గొప్ప బంధమైనా కొంతకాలమే ఉంటుంది, కాలమంతా నిలిచి ఉండదు. ఏమంటారు? ఏమంటాం బాబు, నువ్వు చెప్పేదంతా నిజమేగా. అందుకే ఇంతకాలం దూరమైన నా వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది. బాబు, అమ్మా, ఈ జన్మలో మీ రక్తాన్ని పంచుకోకపోయినా మీ ప్రేమను పంచుకున్నాను. వచ్చే జన్మలో మీ కడుపునే పుట్టాలని, మీ బిడ్డగానే ఎదగాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుతున్నాను. బాబు, చచ్చిపోనాది. ఇక మన కడుపులో ఆకలి మంటలేరా, ఇక మన బ్రతుకు పుట్టులేరా. అప్పులు చేస్తున్నాం, ఎలా బిడ్డలుగా అన్నం పెట్టలేం. ఈ దేవాన్యాయం రా దేవుడు. ప్రకాష్, రాధా, ప్రకాష్, అయిపోయింది రాధా, పంట నాశనం అయిపోయింది, నా బ్రతుకు చీకటి అయిపోయింది. ఊరుకో ప్రకాష్, ఊరుకో. అసలు ఏమైంది? అందరి పొలాలు ఎందుకు ఇలా ఎండిపోయాయి? ఖచ్చితమైన కారణం ఇంతవరకు ఎవరికి తెలియలేదు రాధా. కానీ పేద రైతుల ఆశలు ఈ పంటల్లాగే ఒక్కసారిగా చచ్చిపోయాయి. ఇక ఏడాది పొడుగునా ఏం తిని బతకాలో, ఎలా బతకాలో అర్థం కావటం లేదు. కుట్టలుగా కనపడవలసిన ధాన్యలక్ష్మి గుప్పెడి బూడిదగా మిగిలిపోయింది రాధా. ఊరుకో ప్రకాష్, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఏం ధైర్యం రాధా, అప్పు చేసి ఎరువులు కొన్నాను, చెమటోడ్చి శ్రమ పడ్డాను. పంట బాగా పండుతుందని అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చని ఆశపడ్డాను. అంత వృధా అయిపోయింది, అంత వృధా అయిపోయింది.
ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు? ధర్మమూర్తులు, దైవం లాంటి వారు, తమరే మాకు న్యాయం చేయాలి. అవును బాబు ఆచార్యులు గారు, మాకు జరిగిన అన్యాయానికి న్యాయం తమరే చేకూర్చాలి బాబు. అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పండి. పంటలు నాశనం అవడానికి కారణం ఏమిటో తెలిసింది బాబు. ఆ జగన్నాథం గారి దగ్గర కొన్న ఎరువులన్నీ కల్తీవి. పంటకు ప్రాణం పోయాల్సింది పోయి విషం పోసినాయండి ఆ ఎరువులు. ఏమిటి నిజంగానా? ఆ ఎరువుల్లో ఏ మాయదారి మందు కలిపాడో కానీ చల్లిన చోటల్లా పంట చచ్చూరుకుంది. నా నారంతా నాదిరమైపోయింది బాబు. నా విత్తనాలన్నీ పుచ్చిపోయినాయి బాబు. దీనికి అంతగా జగన్నాథుడే కారణం. జగన్నాథం ఇంత దారుణం చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. పేదలకు పెన్నిదిగా, ఊరికి ఉపకారిగా ఉండి అతను ఇంత పాపాన్ని ఒడిగడతాడని నేను అనుకోలేదు. మీలాగే ఆయన మీద మాకు గౌరవం అభిమానం ఉన్నాయి బాబు. పెద్ద చెట్టు నీడన కలుపు మొక్కలు ఉన్నట్టుగా ఆయన నీడన ఆ పంతులుగాడు భీముడు లాంటి సన్నాసులు ఉన్నారు. బహుశా ఆయన తెలియకుండా ఆ నీతులు వ్యధోపం చేస్తుంటారేమని మా అనుమానం. అన్యాయం జరిగిన మేము అడగడం వస్తే ఆవేశపడవచ్చు, ఆయన ఏమైనా గొడవలు చేయవచ్చు. అందుకే మా అందరి తరఫున మీరు ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పండి. నష్టపోయిన మాకు ఏ కష్టం కలగకుండా దారి చూపెట్టమనండి. తప్పెవరితో తెలుసుకుని దండించమని చెప్పండి. తప్పకుండా. మీరంతా నా బిడ్డలంటూ వాళ్ళు. మీ కష్టాలను నష్టాలను ఓదార్చడం నా కనీస ధర్మం. నేను ఇప్పుడే వెళ్ళి జగన్నాథం గారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాను. వెళ్ళండి బాబు. ఏదో మొహమాట పెట్టి రమ్మన్నారు కనుక వచ్చాను. ఇలా నిజంగా మందు కొట్టడానికి మా రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏమున్నాయా? నాలాంటి వాళ్ళు ఊదరగొట్టడానికి, డబ్బిస్తే జోకొట్టి నిద్రపుచ్చడానికి పనికొస్తాయి. ఎందుకని అడుగు. ఎందుకు? డబ్బు గడ్డి తినడం నీకు, ఇచ్చి పబ్బం గడుపుకోవడం నాకు అలవాటైంది కనుక. అయ్యా మీరేమనుకోకపోతే చిన్న పని చేస్తాను. ప్రమాదం లేదైతే చేయవయ్యా. శుభమని పార్టీ చేసుకుంటుంటే దిక్కు వాళ్ళ తుమ్ము నువ్వు దూరం నిలబడా. హెడ్ చీర్సయ్యా. చీర్స్. అసలు ఇంతకీ ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నాను అడుగు. అడక్కపోయినా మీరు చెప్తారుగా. చెప్పకపోయినా నువ్వు అడుగుతావు నాకు తెలుసు అనుకో. చూడు, నేను ఇంతవరకు చేసిన నేరాలను కప్పిపుచ్చినందుకు ఇక ముందు కూడా నువ్వు ఇలాగే సాయపడతావని, సాయపడాలని గుర్తు చేయడానికి, గుర్తుండేలా చేయడానికి ఈ పార్టీ. అంటే నేను చేసిన సహాయాలకి ఇంత చిన్న పార్టీయా? అంటే పెద్ద బల్ల వేసి పెద్ద గంగాల నుండి మందు పోసి పెద్ద పార్టీ చెయ్యాలా? అంటే చేయాలండి. నేను మీకు అంతా ఇంత సహాయం చేశానా? రామరాజును హత్య చేస్తే అది ఆత్మహత్యగా మార్చేశాను. లక్ష్మిని పాడు చేసి ప్రాణాలు తీస్తే అది యాక్సిడెంట్ గా మార్చేశాను. రైతులకి కల్తీ ఎరువులు అమ్మితే ఆ గొడవ ఏమీ తెలియట్టు ఊరుకున్నానా? ఇంకా మరి ఆహా, ఎంతసేపు నువ్వు చేసిన ఘనకార్యాలే చెప్తావు కానీ నేను చేసిన పని చెప్పవే. నువ్వు చేసిన ప్రతి పనికి కంట్రోల్ రేటు ప్రకారం కట్టలు కట్టలు చదివించేనే అది మర్చిపోయినట్టున్నావు. ఆ పని గడిచింది, నీ పర్సు నిండింది. కావాలంటే కావాల్సింది కోడి కావాలి. అయ్యా నేను తుమ్మితే కీడు వస్తుందన్నారే, వచ్చేసింది అయ్యా. గారు అమరా, అమర వచ్చి ఎంతసేపు అయింది? చేసిన పాపాలను గురించి మీరు ముచ్చటించుకునే క్షణంలోనే వచ్చాను. అంటే అంతా విన్నారన్నమాట. అంతా విన్నాను జగన్నాథం గారు, అంతా విన్నాను. ఇంతకాలం మహాత్ముడు మహానుభావుడు అని లోకమంతా నమ్మిన నీ అసలు కథని నీ నోటంటే విన్నాను. చాలా సంతోషం ఆచార్య. రాతి బొమ్మకు పూలమాలలు వేసి తల వంచుకొని పూజలు చేసుకునేవాడివి. ఎప్పుడో ఒకప్పుడు ఈ నిజాలు తెలియడం నీకు మంచిది, నాకు మంచిది. నీలాంటి నీచుడికి దేవుడి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నీలాంటి వాడికి నా అర్హతల గురించి మాట్లాడే అవసరం కూడా లేదు ఆచార్య. అవును జగన్నాథం, మంచి చెడు ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయిన నీలాంటి పశువుకి ఎవరేమనుకున్న అవసరం లేదు. అయ్యో అయ్యో, గంగిగోవులంటే మా అయ్యగారిని అనే మాటలు. ఎవడ్రా గంగిగు? మదవెక్కి కళ్ళు మూసుకుపోయి కామాన్ని తీర్చుకోవడానికి నిండు ప్రాణాలు తీసే ఈ నరరూప రాక్షసుడా? ఆచార్య గారు, తన ఆటలు సాగడానికి డబ్బుకు చట్టాన్ని బేరం పెట్టే ఇలాంటి తొత్తులకు ఖరీదు కట్టే ఈ చండాలుడా? కొన్ని నిజాలు కొందరికి మరీ మత్తు మందులాగా తిమ్మిరెక్కిస్తాయి ఆచార్య. నీతి భగవద్గీత పుట్టినప్పటి నుంచి తలకెక్కిన భాగ్యుడివి. నువ్వు కంగారు పడ్డాను నాకు ఆశ్చర్యం లేదు. చూడాచారి, ఇప్పుడు నువ్వు విన్నవన్నీ నగ్న సత్యాలు, పచ్చి నిజాలు. డబ్బుతో చట్టాన్ని కొన్నాను, డబ్బుతో బలాన్ని కొన్నాను, డబ్బుతో మనుషుల్ని కొన్నాను, డబ్బుకు లొంగనప్పుడు మరో విధంగా లొంగ తీసుకున్నాను. అప్పటికీ లొంగకపోతే వాళ్ళని అంతం చేసేది ఇది నాకు అలవాటు, అవసరం ఆచారి. ఇన్ని నిజాలు విన్నావు కనుక ఇప్పుడు నిన్ను కొంటాను. చెప్పు ఆచారి, నీకెంత డబ్బు కావాలి? ఈ క్షణంలో విన్న నిజాలను ఈ క్షణం నుంచి మర్చిపోవడానికి నీకు ఖరీదంతా చెప్పు ఆచారి. ధనమదంతుడా, ఐశ్వర్యం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, ఆశ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది, మదం మనిషిని పశువును చేస్తుంది. ఈ మూడు కలిసిన విచిత్రమైన జంతువుని ఈ రోజే నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఈ శంకరాచారి నీతిని నిజాయితీని ఖరీదు చేసే ఐశ్వర్యం ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదురా.
దేవుణ్ణి దైవత్వాన్ని దూషించిన ఎందరో రాక్షసుల్ని కూల్చివేసిన జాతిరా ఇది. ఈ రోజుతో నీ పాపాలకి ముగింపు పలికి నీ అసలు రూపం లోకానికి తెలిపి ప్రజలను రెచ్చగొట్టి నిన్ను 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 సర్వనాశనం చేస్తాను చండాలుడా. వీడు మనందరి విషయం బయటపెట్టి తీరుతాడు. మరి ఇప్పుడు ఎలాగండి అయ్య గారు? మరేం భయం లేదు. వాడి చావుకి ఆహ్వాన పత్రికని వాడే ఇక్కడ వదిలి వెళ్ళాడు. భయంకర దేవి జగన్మాత జగజ్జనని మాత అన్నపూర్ణేశ్వరి. పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? వస్తే